దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును ప్రభువు మనకు బహుమానముగా అనుగ్రహించి ఆ సర్వాధికారి అయిన దేవుని గణనామమును గణపరుస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, దినదినము ఒక అమూల్యమైన విషయాన్ని మనము ధ్యానము చేస్తూ ఆత్మీయతలో ముందుకు వెళ్తూ ఉన్నాం. చూస్తూ ఉండగానే సంవత్సరాలను ముగించేస్తూ ఉన్నాం. నెలలు అనేది ఎంతో వేగంగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా సమయము గతించిపోతూ ఉంది అని. ఆ మాట నేను ఎప్పుడు దాదాపు ఈ సంవత్సరంలోనే కాదు కానీ ఎన్నో పర్యాయములు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు నా సందేశాల్లో చాలా మాటలు నేను ఉపయోగిస్తూ ఉన్నాను. సమయము పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు ఎగిరిపోవచ్చున్నది అని మాత్రమే నేను చెప్తున్నాను. కానీ ఆ పైన క్రింద ఆ మాటలు చూస్తే చాలా కోపంగా దేవుడు మాట్లాడాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, విధి నిర్ణయము కాకముందే యెహోవా కోపాగ్ని మీ మీద రగులు కొనకముందే అంటాడు. అంటే ఎన్ని పర్యాయములు చెబుతున్నా, సమయం గతించిపోతున్నా సరిదిద్దుకోకపోతే ఏమి లేనట్లు? చెప్పండి, పర్లేదు, ఏమి లేనట్టు? సిగ్గు లేనట్లు. రెండవది, విధి నిర్ణయము కాకముందే, దేవుని కోపము మీ మీద రగులు కొనకముందే. లోకంలో ఒక నానుడుంది, మనిషికి ఒక మాట, చెప్పండి, పశువుకు ఒక దెబ్బ అన్నారు. దెబ్బ కొడితే పశువు దారిలోకి వస్తుందంట, మాట మాట్లాడితే మనిషి దారిలోకి రావాలట. ఏం చేద్దాం? ఈరోజు దేవుని సన్నిధానంలో ఒక విలువైన విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే ఒక చక్కటి మాట ఏమి అనగా, ఏమి లేకపోతే దేవుని ఎదుట శిక్షించబడతారు. ఏమి లేకపోతే, ఈరోజు మనం చదివే ప్రతి చోట లేకపోవుట, లేక అనే మాటలే మనం చూస్తాం. మూలవాక్యానికి వద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట. దేవుని దాసుడు, దైవ సేవకుడు, యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడైనటువంటి పేతురయ్య మాట్లాడిన మాట. 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును లేనివాడునగును. చదుదాం 10-11 కూడా.
అందువలన సహోదరులారా సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. 9వ వచనానికి వస్తున్నాను మళ్ళీ. ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవనికి లేకపోవునో. ఏమి లేకపోతే తెలియాలి అనంటే 5 నుంచి 8 వచనాలు చదుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏమేమి ఉండాలో దేవుడు చెప్పాడు. అవి లేకపోతే ఎలాంటి శిక్ష కలుగుతాయో తర్వాత నేను చెప్తాను. ఏమి ఉండాలో అవి చూద్దాం లేకోకుండా, సరేనా? 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, అక్కడి నుంచి వస్తున్నాం, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయుడు. ఇవి ఎవనికి లేకపోవునో. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్మి దైవ భక్తి కలిగి దైవ స్వభావములో పాలివారం కావాలంటే 4వ వచనం చివరి లైన్లో మాట రాయబడి ఉంది. దైవ స్వభావమునందు పాలివారగునట్లు అంటే దేవుని రాజ్యములో దేవుని స్వభావములో పాలి భాగస్థులం కావాలంటే, ఉదాహరణకు ఈ ఆస్తిలో నాకు భాగం అన్నట్లుగా దేవుని స్వభావాలలో మనకు పాలివారం కావాలంటే మొట్టమొదటిది చెప్పాడు, విశ్వాసము కలిగిన దేవుని ప్రియబిడ్డలకు ఏముండాలట? సద్గుణము అన్నాడు. సద్గుణము మీన్ మంచి గుణము అన్నాడు. ఇది లేకోకుండా భక్తి చేయకూడదు, సద్గుణము ఉండాలి. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అలాగ అపోస్తులుడైన తిమోతి గారిని మనం అడుగుతున్నప్పుడు గుణమను అక్షయ అలంకారము చేత అని అంటాడు. జడలు అల్లుకొనుటయు నగలు పెట్టుకొనుటయు ఇలాంటివి కాకుండా గుణమను అక్షయ అలంకారము చేత అంటాడు. అంటే క్షయము కాని అలంకరము గుణము అని. ఈ విశ్వాసులుగా పిలువబడేటటువంటి బిడ్డలలో ఏవి లేకుండా ఉండకూడదంటే విశ్వాసులలో సద్గుణం ఉండాలి, మంచి గుణము కలిగి ఉండాలి. అది లేకపోతే దైవ స్వభావములో పాలివారము కాలేము. సద్గుణము, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము. మనం తర్వాత పాయింట్లు చూసేటప్పుడు జ్ఞానము లేకపోతే ఏమవుతామో కూడా చూస్తాం. మంచి గుణము కలిగిన వారికి ఎలాగ నడుచుకోవాలో జ్ఞానం ఉండాలి. అప్పుడే దైవ స్వభావములో పాలివారం అవుతాం. సద్గుణము ఉండాలి,
సద్గుణములో జ్ఞానం ఉండాలి. చెప్పండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహం. దరిద్రం ఇక్కడే వచ్చింది. ఎవడికైతే జ్ఞానం ఉండదో ఆశా నిగ్రహం ఉండదు. నిగ్రహము అనగా తమాయించుకొనుట. ఆశా నిగ్రహము అంటే సంతృప్తి కలిగి ఉండుట. అందుకే జ్ఞాని అయినటువంటి సర్వాధికారి అయిన దేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతూ సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం అన్నాడు. జ్ఞానం కలిగిన వారికి ఆశా నిగ్రహం ఉంటుంది. అంటే చాలు ప్రభువా, సంతృప్తి పడడం. అక్కడ అన్నాడు, జ్ఞానము కలిగిన వాడికి ఏముండాలి? ఆశా నిగ్రహం ఉండాలి. మేమిద్దరం వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళాం. వేరే వాళ్ళు కానుకిస్తే, దేవా స్తోత్రం ప్రభువా, ఏమండి 25,000 ఉంది కదా, పద వాషింగ్ మిషన్ కొందామని పోయాం. వాషింగ్ మిషన్కు లోపలికి పోతానే ఫస్ట్ టైం అడిగాను తెలుసా, మేము ఉతకూడదు, మేము పెండకూడదు, అంతా అదే చేయాలి, అలాంటి వాషింగ్ మిషన్ చూపి అన్నాం. రా బాబు అని చెప్పి ఆ లాస్ట్కి పిలుచుకెళ్ళి, ఇది 40,000, మీరేం చేయాల్సిన పనుల, దీంట్లో బట్టలేసి ఆ లిక్విడ్ వేస్తే అదే ఉతికి అదే పిండి ఇంక నువ్వు తీసేసుకొని బయట అలాగ వేసుకుంటే డ్రై అయిపోయి ఉంటుంది తొందరగా అన్నాం. మా దగ్గర 25,000 ఉంది. 15 వాళ్ళు అన్నారు 25,000 ఇవ్వాల్సిన అవసరంలా, జీరో ఫైనాన్స్. వాడు మా చిన్నాయన కొడుకు, జీరో ఫైనాన్స్, ఒట్టిది 4 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది ప్రియులారా. 4 రూపీస్ ఇంట్రెస్ట్, 3 నుంచి 4 రూపీస్. ఒక్కరోజు మీరు కట్టాల్సింది ఆలస్యం అయిపోతే నువ్వు కట్టే దాంట్లో పెనాల్టీ పడుతుంటుంది. 400, 600, 800 ఇంకా పెరుగుతూనే పోతుంది. హ్యాపీగా ఇల్లు రాయించుకుంటారు. అప్పుడు ఏం చేసామంటే, ఇది మనకు సెట్ అవ్వదు, అప్పొద్దు, మనకు ఇంకొంచెం తక్కువకి వెళ్దాం రా అని అన్నాం. ఇంకో దగ్గరికి వచ్చి, ఇది 18,000 సార్ అన్నాడు. 18,000. దీని ప్రాసెస్ ఎట్లా? ఏం లేదు సార్, మీరు సర్ఫ్ వేసి బట్టలు వేస్తే అది బాగా మిషన్ ఆడేసి ఉతికేస్తుంది, తర్వాత మీరు తీసి హ్యాపీగా బకెట్లో దేవేసుకొని పిండేసుకొని ఆరేసుకోవడం అన్నాడు. అయితే దీని ఎంత? 18,000 అన్నాడు. అప్పుడు మేమిద్దరం ఏం ఆలోచన చేసింది తెలుసా, ఇది వరకు మనకు ఒక లిల్లు పుట్టుంది, మా దగ్గర చిన్నది ఒకటి ఉండే, అది అప్పుడు మేము కొన్నప్పుడు 5,600, ఇప్పుడు 6,000 అయింది. సో అది కూడా దాంట్లో వేస్తే ఉతుకుతుంది. 18,000 అయినా ఉతికిన తర్వాత దేవేసుకొని ఆరేసుకోవాలి. 6,000 లిల్లీ పుట్టైనా ఉతికిన తర్వాత దేవేసుకొని ఆరేసుకోవాలి. ఇప్పుడు 6,000 కొన్నామనుకోండి, ఇంకా మనకు 19,000 రూపాయలు మిగులుతాయి. అవసరాన్ని బట్టి పిల్లల చదువు కావచ్చు, పరిచర్య కావచ్చు, ఇవి ఉంది, ఇంతతో మన ఆశ వెనక్కి తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆటోలో పెట్టుకొని వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పైనా పర్వాలే, వాళ్ళకన్నా మనం చెప్పండి వాళ్ళకన్నా మనం పైన ఉండాలి. ఆశా నిగ్రహం లేని ప్రతి ఒక్కరూ చేసే పని అదే. ఇప్పుడు మేము అలాగ చేసి వచ్చామా? 19,000 మిగిలిందా? మిగలగానే నమ్మండి ప్రియులారా, కొన్ని ఖర్చులు వచ్చేసాయి తెలియకోకుండా. దేవుని మహాకృప పరిచర్య మేము చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో ఒక పల్లెకి వెళ్ళాం. ఆ పల్లెకు వెళ్ళక ముందుగా నాతో పాటు వచ్చిన పాస్టర్, అయ్యా వాకిలి ఇలాగ తెరవగానే వాకిలి మీద పాము ఇట్లుందంట. ఆ తెరిసిన ఆమె కేక వేసి పరిగెత్త వచ్చేసింది. పాస్టర్ గారు వెళ్ళి చంపారు. ఆ పాస్టర్ గారు నాతో అన్నారు, మా మందిరం చుట్టూ కాంపౌండ్ ఉందయ్యా, చాలా గడ్డి చాలా పెద్దగా పెరిగిపోయింది, ఏ పాము ఎప్పుడు ఉంటుందో తెలీదు. మా మందిరానికి వచ్చేది 7 మంది, 10 మంది, 12 మంది. కానుకెంత వస్తుంది పాస్టర్ గారు అన్నాను. గుండె దబేలనింది. 2025 సంవత్సరంలో ఎట్లాంటి చోట పాస్టర్లు పనిచేస్తున్నారు చూడండి, కానుకెంత వస్తుంది అన్నాను. అందరు వస్తే
అందరు వస్తే 120 రూపాయలు వస్తుంది, 5 మంది వస్తే 50 రూపాయలు వస్తుందయ్యా అన్నాడు. ఆ బండలు వేసుకోవడానికి ఆ ఊర్లో చాలామందిని అడిగాను, ఎవరు సహకరించలే అన్నాడు. మా దగ్గర మిగిలిన ధనాన్ని మీరు నమ్మండి, ఆ డబ్బులు తీసుకొని నిన్నటి దినాన్ని మేము వెళ్ళాం ఫ్యామిలీ అంతా. ఒక 10,000 చేతిలో పెట్టి మందిరం చుట్టూ బండలు పరిపోయండి అంటే 10,000 సరిపోదయ్యా, 30,000 అవుతుందన్నారు. ఎట్లా? 10 చదరాల బండలు దగ్గర దగ్గర 18,000, ఇసుక, ఇంకన్నీ చెప్పారు, బేల్దారి, కూలి, మధ్యలో సిమెంట్ పూయడం, ఇంకా పనిలో పని మేము ఎటు వెళ్ళాం కాబట్టి ఒక గేటు కూడా ఉంటే బాగుంటుందయ్యా అన్నాడు. ఓకే కానివ్వండి అన్నాం. 10,000తో పని ప్రారంభించండి, మళ్ళీ నేను పంపిస్తాను. పని జరుగుతుంటే దేవుని పని జరిగితే దేవుడిచ్చే ఆశీర్వాదం వర్ణనాతీతం. దానికి ముందు జ్ఞానం కలిగిన, ఇది పిసింతనం కాదు. 6,000 మిక్సీ అది కొనకొచ్చుకోవడం పీసింతనం కాదు. పని జరుపుకోవడం, ఆశా నిగ్రహము కలిగి ఉండడం పీసితనం కాదు. దేవుని పనిలో 30,000 ఖర్చు పెట్టడానికి వెనకాడ బుద్ధికి రావట్లేదు, కానీ ఇంటి వస్తువు ఒక 6,000 పెట్టు కొనడానికి ఒకరోజు కాదు 3 రోజులు ఆలోచించాను. సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. జ్ఞానము కలిగిన వారికి ఏ నిగ్రహం ఉండాలి? ఆశా నిగ్రహం. తర్వాత చూడండి, ఆశా నిగ్రహమునందు చెప్పండి ఏముండాలి? సహనం ఉండాలి. సరేలే ఇంకోసారి కొన్నాంలే, ఇంకొకసారి. ఎంత మేలు చెప్పండి. చేయి తీసి టపా 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 అని బండ కొట్టుకునే దానికన్నా దాంట్లో వేస్తే టపా టపా అని అది తిరిగిన తర్వాత తీసేసుకొని దేవేసుకోవడం మేలే కదా. అంటే సహనం. సరే, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ నిజంగా ఆ రోజు మనము ముసలోళ్ళమై ఏ పని చేసుకోలేనా పొద్దు, ఆ రోజు దేవుడు 40,000 కాకపోతే 50,000 ఇచ్చేసి మంచి పని చేపిస్తాడు. సహనం ఉండాలి. సహనమునందు చెప్పండి ఏముండాలి? భక్తి ఉండాలి. దేవుడు ఇచ్చాడు కదా, ఆ భక్తి ఉండాలి. ఆ భక్తి కలిగిన వారికి ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు. అవును పురుగులారా, దేవుని ప్రియబిడ్డలైనటువంటి వారిని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు చాలా విషయాలు, వాళ్ళు ఎవరో మాకు తెలియదా పాస్టర్ గారు? దేవునిలో మా సహోదరులు. ఆయన తన ఇంటి కోసం అడిగింటే తప్పే, కానీ ఆయన అడిగాడు మందిరం దగ్గరయ్యా, లోపలికి 5 మంది ఆడోళ్ళు వస్తారు, ఒక ఆమె సన్నబిడ్డను ఎత్తుకొని వస్తుంది అంటే వాడు 1.5 సంవత్సరం, వాడు బయటికి వెళ్ళిపోయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ గడ్లు ఏమున్నాయో మాకు తెలియదంటే నేను వెళ్ళిన తర్వాత చూస్తే గడ్డి మోకాళ్ళెత్తు, చుట్టూ అంత తీగలు అల్లుకుపోయిన చెట్లు అవన్నీ ఉన్నాయి. వాడు వెళ్ళేసి ఆడుకుంటుంటే ఆమె లోపలికి బయటికి తిరుగుతుంటే పాస్టర్ గారు డిస్టర్బ్ అయిపోతారు. వచ్చేదే 5 మంది, మళ్ళా డిస్టర్బెన్స్. సహోదర ప్రేమ. ఎందరో మమ్మల్ని ప్రేమించి మా దేవుని వాక్యం ప్రకటించే సేవకుడు నిక్కచ్చిగా మాట్లాడతాడు అని చెప్పి ఆ బిడ్డలది 100 కావచ్చు, 500, 1000 వారి తాహతును బట్టి అర్పించే అర్పణలు పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ఇతరుల ఎడల మనకు కూడా ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ. సహోదర ప్రేమ యందు దయ ఉండాలి. దేవా, నా మీద నువ్వు దయ చూపుతున్నావు, ఇతరుల మీద కూడా మనం ఏం చూపాలి? పాట, ఒక మంచి పాట ఉంది, దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల. ఏం చేస్తాడంట? వికటము. నువ్వు కఠినంగా ఉన్నావా? నీ మెడ తోమడం తెలుసు ఆయనకు. నువ్వు దయగా ఉన్నావా? నీ మీద దయ చూపడం ఆయనకు తెలుసు. ఇవి చెబుతూ ఇవి ఎవడికి లేకపోవును. ఏవి? విశ్వాసము కలిగిన బిడ్డలకు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ ఉంటే ఇవి ఎవడికి లేకపోవునో వాడు దైవ భక్తి విషయంలో భాగస్థుడు కాలేడు. ఇవి ఉండాలి అని పేతురయ్య గారు చెబుతూ ఏవేవి లేకపోతే నష్టమో కూడా చెప్పాడు. 1-2 చెప్పమంటారా?
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని, విశ్వాసము లేకుండా లేకయే, ఇవి మనం చదవబోతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మొదటిది ప్రియులారా, ఏమి లేకుండా భక్తి చేయకూడదంటే విశ్వాసమునందు సద్గుణం అని మనం పేతురయ్య గారిని అడిగాం కదా, 2 పేతురు 1:5 ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇంగ్లీష్లో ఇంపాసిబుల్ అన్నారు, అసంభవం. అందుకే భక్తి జీవితములో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలం కాలేము. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే విశ్వాసము అనగా మనము చూడనిది ఉన్నది అని నమ్మడం. దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది. అమెరికా దేశం ఉంది, ఆస్ట్రేలియా దేశం ఉంది, లండన్ మహానగరం ఉంది. ఇలాంటి నగరాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చిహ్నం ఉంటుంది. అమెరికా అనగానే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఒక పెద్ద విగ్రహం మీద ఒక కాగడ పట్టుకున్నటువంటి ఒక విగ్రహం. లండన్ మహానగరం అనగానే ఒక ఈఫిల్ టవర్. మేము పోయి చూసి వచ్చినామా? నేను పోయినానా? నమ్ముతున్నాం. అది గూగుల్లోనో లేకపోతే మన ముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చూసి, అయ్యో ఎంత పెద్ద తెలుసా అండి ఆ టవర్ అని అంటే మనం ఏమంటున్నామంటే, అవునంట లండన్లో ఒక ఈఫిల్ టవర్ ఉందంట, నమ్ముతున్నాం. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం నమ్ముతాం, లండన్లో ఉన్న ఈఫిల్ టవర్ నమ్ముతాం. పరలోకం ఉంది అని కూడా దయగలిగిన వారి ఎడల దయ చూపుతాడు, కఠినుల ఎడల వికటము చూపుతాడు అని కూడా విశ్వాసము కలిగిన వారు ఏం చేయాలి? బిలీవ్ ఇట్, నమ్మాలి. దేవా, ఎస్ నేను నమ్ముతున్నాను, ఉంది ప్రభువా. నీ ఎడల విరోధంగా ఉన్న వారి ఎముకలు ఎరగొట్టావు, మీ ఎడల దయగలిగిన వారిని లిఫ్ట్ చేసావు పైకి. గొప్ప దేవుడవు ప్రభువా నువ్వు. నమ్ముట. విశ్వాసము లేకుండా భక్తి చేయకూడదు. కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా ఏమి లేకపోతే మేము నష్టపోతామో. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో సద్గుణము చాలా ప్రాముఖ్యమైనది. సద్గుణము నందు జ్ఞానము, ఆశా నిగ్రహము, తండ్రి అవసరమైన దయ, విశ్వాసము, జ్ఞానము ఎంత అవసరమో, అవి లేకపోతే ఎంత నష్టమో. మీరు మాట్లాడుతున్న మీ మాటలు విన్న మేము ఇవి లేకుండా బ్రతకోకుండా భక్తి జీవితములో ఇవి కలిగి బ్రతకడానికి కృప చూపండి అని ప్రభు సహాయాన్ని కోరదాం. నీతి స్వరూపుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధిగు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మీ లేఖనములో అనేక సార్లు మీరు వాపోయారు నాయన, బాధపడ్డారు. నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడుతున్నారు అన్నావు. నిజమే నాయన. ఈరోజు చాలా మందికి భక్తి జీవితంలో ఏవి ఉండాలో అవి ఉండకూడని వాటిని అలవరుచుకొని మీతో సమానంగా సగభాగస్తులుగా భాగస్వామ్యులుగా కావలసిన వారు మీ మనస్సుకు ఆయాసము కలిగే రీతిగా నడుచుకుంటున్నారని మీరు మాట్లాడిన మీ విలువైన మాటల కొరకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యమున్న మా ప్రియులు ఎవరు కూడా ఇవి లేక భక్తి జీవితాలను చేయకుండా ఇవి కలిగి భక్తి జీవితములో మీతో పాలివారులు కావడానికి సహాయము చేయండి నాయన. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని
ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.